నమస్తే. రాష్ట్రంలో కంటిన్యూగా చూసుకుంటే అల్లు అర్జున్ కేసు యొక్క ఎపిసోడ్స్గా నడుస్తుంది. ఎందుకంటే చూసుకుంటే ఒకవైపు రేవంత్ రెడ్డి వాంటెడ్లీ తన పేరు చెప్పలేదు అని చెప్పేసి కావాలని గ్రడ్జ్ తీసుకుంటున్నారని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇంకోవైపు ఏమో అల్లు అర్జున్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది. సో మాట్లాడుతున్న దీనిపైన మనతో పాటు మాట్లాడే బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమంత్ రెడ్డి గారు. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మీరు అల్లు అర్జున్ ఇష్యూ అరెస్ట్ చేయడం కావచ్చు, అతను మళ్ళీ ఒక రోజులో బెయిల్ పంపించడం, మళ్ళీ ఈ రోజు విచారణకు పిలవడం, ఎట్లా చూస్తారు? పూర్తిగా అల్లు అర్జున్ యొక్క ఎపిసోడ్ అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన యొక్క గ్యారంటీల గురించి వాళ్ళ యొక్క పరిపాలన గురించి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ఇష్యూ తీసుకొచ్చి దాని పట్ల ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టరు, ఒక సినిమా హీరో. ఆయన ఒక సినిమా తీసిండు, ఇదేం కొత్తది కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా థియేటర్స్కి వెళ్తారు. అయితే అక్కడ రేవతి అనే ఒక మహిళ చనిపోవడం అనేది బాధాకరం. దాని పట్ల భారతీయ జనతా పార్టీ కూడా విచారం వెలిబుచ్చుతున్నది. వారి కుటుంబానికి తగిన సహాయం అందించవలసిన యొక్క అవసరం ఉన్నది. ఇప్పటికే అల్లు అర్జున్ గారు యొక్క కుటుంబం కూడా ప్రకటించింది వారికి ఈ యొక్క కోర్టు నిబంధనల కారణంగా వెళ్ళలేకపోతున్నాం తర్వాత అని చెప్పి. తర్వాత ప్రభుత్వం కూడా ఇది కావాలని కక్ష సాధింపు చర్యతోని, అంటే ఏదైనా బేరాలు కుదరలేదా అనేది కూడా ఇందులో ఏదో అనిపిస్తున్నది. ఈ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఇది మరొక రకమైన యొక్క బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ లాగా కనిపిస్తున్నాయి. అంటే అల్లు అర్జున్ కేసులో కూడా అల్లు అర్జున్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అంటారు. అల్లు అర్జున్నే కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిల్ చేస్తున్నది. ఎందుకనంటే వాళ్ళ యొక్క ఏదో కుదరలేదేమో అని చెప్పి అనిపిస్తున్నది విషయం చూస్తుంటే. ఎందుకనంటే ఈరోజు ఒక సినిమా హీరో ఈ విధంగా జరిగిన యొక్క సంఘటనలు అనేకం ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకు అవి నెరవేర్చలేని యొక్క బాధతోని రైతులు చనిపోయారు. తర్వాత వాళ్ళ ఊళ్ళో కూడా ఒక అతను లెటర్ రాసి వీళ్ళ యొక్క ఇదని చెప్పి చనిపోయాడు. తర్వాత అనేక సంఘటనలు ఇటువంటివి జరుగుతున్నాయి. మరి దానిపైన ఏం సమాధానం చెప్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇవి మీరు కావాలని చేస్తున్న వ్యవహారం కాదా? ఈరోజు మీకు ఒక సినిమా పరిశ్రమ పట్ల కానీ, సినిమా నటుల పట్ల కానీ, నటీనటుల పట్ల కానీ మీకు ఎలాంటి ఒక గౌరవం లేదు. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య, ఎప్పుడు కూడా మీ యొక్క స్వార్థం చూసుకోవడము, మీకు అనుకూలమైన యొక్క విషయాలు చూసుకోవడం తప్పితే మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడారు. అండ్ కొంతమంది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని చేస్తున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు అధ్యక్ష అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అన్నారు. చట్టం ప్రకారంగా పోవచ్చు, కానీ ముఖ్యమంత్రి పదే మాట్లాడవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ మంత్రులు మాట్లాడవలసిన అవసరం ఉంది. చట్టం పోలీసు కనుక కేసు పెడితే ఆ కేసు విషయంలో దాన్ని ఎదుర్కొంటాడు, ఆయన బెయిల్ తీసుకున్నాడు, లేకపోతే మిగతా జరుగుతుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని మొత్తం సినిమా ఒక కాంగ్రెస్ నాయకురాలు అంటది దీనికి జాతీయ అవార్డు ఇచ్చింది. మరి గతంలో మీరు ఈ దొంగ ఆ దొంగ అని తీసిన సినిమాలకు చాలా వాటికి మీరు అవార్డులు ఇచ్చిండ్రు, స్టేట్లో కానీ జాతీయ స్థాయిలో కానీ. మరి దాని సంగతి ఏందని అడుగుతున్నాం. ఎప్పుడైనా సినిమా అనేది ఆ యొక్క నటులు ఏ విధంగా ఆ పాత్రలో జీవిస్తున్నారనే దాని గురించి చూస్తారు తప్పితే ఆ యొక్క కథనం గురించి కాదు, కథ గురించి కాదు. కథకు సంబంధించిన యొక్క అవార్డులు వేరే ఉంటాయి, కానీ దీంట్లో జరిగిన ఆ యొక్క నటనకు సంబంధించిన యొక్క విషయంలో అవార్డు వచ్చింది. మరి మీరు అటువంటి అయినప్పుడు ఇదే సినిమాకు ఎందుకు రేట్లు పెంచిందని అడుగుతున్నా. అంటే బేరం కుదరలేదని ఇప్పుడు ఈ విధమైన యొక్క ఇది చేస్తున్నారా? మరి మీకు ఇదే తెలిసినప్పుడు ఆ యొక్క 1 సినిమా వచ్చినప్పుడు అదే కథనం మీద వచ్చింది, 2 వచ్చింది అదే దీని మీద వచ్చింది. ఇవాళనే మీకు అది కనిపిస్తున్నదా? ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు? అంటే ఈరోజు ఎక్కడో మీరు మీ యొక్క బ్లాక్ మెయిలింగ్కి లొంగలేదేమో అనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నారేమో అనే అనుమానం ఇవాళ ప్రజల్లో కలుగుతున్నది. ముఖ్యంగా అల్లు అర్జున్ యొక్క అభిమానుల్లో కలుగుతున్నది. ఈ యొక్క వ్యవహారాన్ని, అల్లు అర్జున్ యొక్క ఇంటిపైన దాడిని, ఆ దాడిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పాల్గొనడం అనేది ఇది పూర్తిగా కూడా ఇవాళ అనుమానం కలిగిస్తున్నది. మీరు కావాలని చేస్తున్న యొక్క వ్యవహారంగా కనిపిస్తున్నదని చెప్పి బీజేపీ భావిస్తున్నది. ఇంకోటి రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ కంప్లీట్ రాజ్భవన్ ముట్టడి కావచ్చు, లేకుంటే ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కావచ్చు, అంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యల పైన కూడా వాళ్ళు ధర్నాలు కానీ ఇవన్నీ చేస్తాను. సో దీని ఎట్లా చూస్తారు? ఇది తప్పక ఈ యొక్క వ్యవహారం అనేది ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చాలా గౌరవం ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పాంచ్ తీర్థ్ పేరుతోనే అనేక స్థలాలను వాటిని అభివృద్ధి చేయడం కానీ, బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో ఆవిష్కరించింది. కానీ ఆయనకు భారతరత్న కూడా వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం లేకపోతే బీజేపీ సపోర్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. మీరు ఎందుకు ఇవ్వలేదా అంటున్నా.
ఇవాళ అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఇవాళ మొసలి కన్నీళ్లు గారుస్తూ ఇవాళ ఇవన్నీ ఈ ర్యాలీలు అంటే ఇది కూడా డైవర్షన్ పాలిటిక్సే. మిమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి ప్రశ్నించకుండా ఉండడం కోసం చేస్తున్న యొక్క వ్యవహారమే భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ తెలియజేస్తున్నది. ఇవాళ సచివాలయం పక్కన 120 ఫీట్ల యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ప్రభుత్వమే. మరి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్కసారి కూడా పోయి అక్కడ దండేయలేదు? దీని పట్ల ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ. రేపు 27వ తేదీన అక్కడ వెళ్ళి ఆ యొక్క మహనీయుని మా యొక్క నాయకులందరూ కూడా దర్శనం చేసుకోవాలనే ఒక ఆలోచనలో కూడా మేము ఉన్నాం. ఇంకోటి ప్రధానంగా బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది. అధ్యక్షుడు ఇంకా లేదు, ఎప్పుడు వస్తుంది అండ్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు ఉంటారు. భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల్లోనే ఉంది. ప్రజల్లో లేని వాళ్ళకి అట్లా అనిపిస్తున్నదేమో కానీ ప్రజల్లో ఉన్నది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షులు వచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న యొక్క ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడడం జరిగింది. ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. అనేక చోట్ల ర్యాలీలు జరిగినాయి, అనేక చోట్ల సభలు సమావేశాలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తున్న యొక్క అన్యాయం గురించి ముఖ్యంగా మీరు 6 గ్యారెంటీలు చెప్పి వాటిని అమలు పరచకపోవడాని విషయంలో నిలదీస్తున్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో విన్నారు కదా, ఇది ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించి అల్లు అర్జున్ కేసు ఏదైతే కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి గుజ్జల ప్రేమంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ, ఫ్రమ్ హైదరాబాద్.